శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రామాయణంలోని సుందరకాండ తత్వదీపిక చెప్పుకుంటున్నాం. ఈరోజు 17వ భాగం. 16లోని ఆంజనేయ స్వామి సీత చెప్పినవన్నీ విన్నాక ఇంకా కొంత పని మిగిలిపోయింది అని చెప్పేసి తన మనస్సులో అనుకొని ఉత్తర దిక్కుకి బయలుదేరారు. ఇక్కడ మనం కరవిభూషణం అంటే ఉంగరం ఇచ్చిన సంగతి మనం ఆ ఉంగరం అంటే కరభూషణం అంటే ఏమిటి అనే అర్థం తెలుసుకున్నాం కదా. అది మంత్రము అని ఇప్పుడు తత్వదీపికలో చెప్తున్నారు. దానికి ముందు మనం శ్లోకాలు చెప్పుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకాలన్నీ మీకు ఇప్పటికీ వచ్చేసే ఉంటాయి. బయాట్ కాపైన చదవడం. ఆంజనేయ ప్రార్థన. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం అమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిం ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇప్పుడు మనం రాముడు పంపిన ఉంగరము కరవిభూషణము, దానికి అర్థమేమో మనం తెలుసుకున్నాం. సీత తిరిగి రామునికి గుర్తుగా పంపించినది చూడామణి, ఇది కేశభూషణము. దీని అర్థమేమో చూద్దాం. కరవిభూషణం, ఇది కేశభూషణం. అంటే మనస్సులో ఏ ఉండాలి, బుర్రలో ఏ ఉండాలి కదా. అంటే తలలో ఉన్నవే మనస్సులోకి చేరతాయన్నమాట. మనస్సులో ఉన్నది మెల్లిమెల్లిగా పైకి ప్రాకుతూ బుద్ధికి చేరుతుంది. అంటే మంత్రం జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే ఎక్కడ ఉంటుంది, అక్కడ శిరస్సులో కదా. అందుకనే శిరస్సు భూషణంలో కేశభూషణం అన్నమాట. పరమాత్మయే రక్షకుడను విశ్వాసమును కలిగించడి మంత్రమును భగవంతుడాచార్యుని ద్వారా పంపును. మనం తెలుసుకున్నాం కదా. ఉంగరాన్ని తీసుకొచ్చి గురువు శిష్యునికి ఇచ్చారు కదా. అంటే భగవంతుడు చెప్పిన భగవంతుని యొక్క మంత్రాన్ని గురువు మనకి ఉపదేశిస్తారు అని కదా. మోక్షం అందించగల జీవుడు ఆచార్యుని ద్వారా భగవంతునకు తెలియజేయవలసినది తనకు గల భగవద్వ్యామోహము, ఆ వ్యామోహమునికే కేశభూషణము అని అంటారు. అంటే ఇక్కడ ఆర్తి కదా, భగవంతునిపై కల ఆర్తి. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి అన్నారు కదా. ఆ ఆర్తిని గురువు ద్వారా పరమాత్మకి అందజేస్తున్నారన్నమాట సీతమ్మ వారు. స్త్రీ యొక్క కేశపాసమే పురుషునకు వ్యామోహమును కలిగించును అన్నారు. అందుకే ఎంత కురూపికైనా కురులే అందము అంటారు కదా. అందుకని కురులు అందం అన్నమాట. అందుకని కేశభూషణం అన్నారు. కురులు లేకపోతే ఎంత అందంగా ఉన్నా సరే
అక్కడ ఆకర్షణ ఉండదు కదా. అందుకే పురుషుడు లేని స్త్రీకి వ్యామోహము పోయినదని సూచించుటకు కేశములను తీసివేయుట ఆచారమైనది అన్నారు. అందుకనే కురూపికైనా కురులే అందం అన్నారన్నమాట. అందుకని అది పెద్ద వ్యామోహం అని మనకి ఈ కలియుగంలో బాగా అర్థమవుతుంది కదా. ఒక్క జుత్తు తెల్లబడితే వెంటనే రంగేసేస్తాం కదా. దానివల్ల ఇంకా వ్యామోహం మనకి పోవటం లేదు అని అర్థం అన్నమాట. శరీరం మీద వ్యామోహం. ఆ వ్యామోహాన్ని భగవంతుని వైపు మరల్చాలి. అయ్యో నేను పెద్దవాడిని అయిపోతున్నానే, నా జుట్టు నెరిసిపోతుంది, ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదు అని భగవంతుడి మీదకి పోవాలన్నమాట. కానీ మనకి ఇంకా శరీరం మీద పోతున్నది. ఈ వెధవ జుత్తుకి ఎలాంటి రంగులు రంగుల మీద యూట్యూబ్ అంతా నిండిపోతుందనమాట. ఏ రంగు వేయాలి, ఎలాంటి రంగు వేయాలి, అవునా, రకరకాల ఔషధాలు ఈ రంగులకి, అవునా. దాన్నంతా మనం జుత్తుని పాడు చేసుకుంటాం. సహజమైనది ఎప్పుడు కూడా సౌందర్యంగా ఉంటుంది, అందంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏ వయసులో వాళ్ళు ఆ వయసుకు తగ్గట్టు ఉంటే దాన్ని మనం గౌరవిస్తాం. అది లేకపోతే తల్లి ఎవరో తెలియదు, పిల్లెవరో తెలియదు. నేను ఇలా అంటున్నాన్ని ఏమనుకోకండి, ఇది సత్యం అన్నమాట. సత్యం అందరికీ తెలుసు. ఆఖరికి గురువులు కూడా వేసుకుంటున్నారు. అందుకు ఇంకా వ్యామోహం పోలేదనే కదా అర్థం. ఒకప్పుడు నల్ల జుత్తు ఉంటుంది, ఒకప్పుడు వెంటనే తెల్ల జుత్తు వచ్చేస్తుంది. అవునా. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వేషం అన్నమాట. కృష్ణార్పణం. నేను ఇలాగే మాట్లాడతాను. ఇది సత్యం అన్నమాట. కొందరికి బాధ కలిగిస్తుంది, కానీ సత్యాన్ని అంగీకరించాలి ఎప్పటికైనా సరే. అదనమాట. తీసివేయుట ఆచారమైంది. అట్లే భగవత్ సన్నిధిని కేశముల సమర్పించుట వ్యామోహమును విడుచుటయే అన్నారు. మరి వెంకటేశ్వర స్వామి ఏమీ అడగకుండా కేశాలనే ఎందుకు అడుగుతారండి? వ్యామోహాన్ని తగ్గించుకొనికి. అంటే ఎంత వ్యామోహం అంటే ఈ శిరస్సు మీద ఉన్న కేశాల మీద, అవునా. అందుకని అవి నాకు ఇచ్చేస్తే ఇంకా ఏమీ మిగలదు. గీతలో కూడా ఏం చెప్పారు? వ్యామోహాన్ని వదలాలి అని. అంటే ఇంద్రియార్థేష వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం దోషాను దర్శనం అన్నారు. అంటే ఇక్కడేంటి? విషయేంద్రియాలు మీద వ్యామోహం, అవునా. అలాగే మనం ఇంకా వెళ్ళడానికి కాలం వచ్చేస్తోంది అన్నప్పుడు మనకి ఎవరండి గుర్తు చేస్తారు? తలనీలాలు కదా, వెంట్రుకలు, పళ్ళు, కళ్ళు, శరీరం వడిలిపోతుంది, వేలాడిపోతుంది, అవునా. ఇవన్నీ కూడా మనకి నిమిషం గుర్తు చేస్తూనే ఉంటుంది. క్షణం శరీరంలో మార్పు కలుగుతూనే ఉంటుంది. కానీ ఆ మార్పుని మనం గుర్తించలేకపోతున్నాం. అది చెప్తారన్నమాట. వ్యామోహము ఆత్మకు విషయములపైనను భగవంతునిపైనను కూడా ఉండవచ్చును. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ వ్యామోహము విషయాలపైన ఎలా ఉంటుందో అది టర్న్ తిప్పితే భగవంతుని మీద కూడా ఉంటుంది. అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి, అవునా, విషయాల మీద ఎలాగ మనం కోరికలు నెరవేర్చుకోవాలి అని చూస్తుంటాం కదా. అలాగే ఆ యొక్క వ్యామోహము భగవంతుడి మీద టర్న్ అవ్వాలన్నమాట. దాన్నే శుభేచ్ఛ అన్నారు. ఏం చెయ్యాలి, ఏది మంచి వార్త వినాలి, ఏది చదవాలి, నన్ను ఈ జన్మ నుంచి దాటించేది ఏది అనే విచారణ ఉండాలన్నమాట. విషయములపై వ్యామోహము ఆత్మస్వరూపమును చెరచును. భగవంతునిపై వ్యామోహము ఆ వ్యామోహమునికే ఆనందమునిచ్చును అన్నారు, అవునా. అది కూడా వ్యసనం అయిపోయిందనుకోండి, పర్వాలేదు, ఇది ఆనందాన్ని ఇస్తుంది కదా. కానీ ఇంకొక విషయంలో, బాహ్య విషయాల్లో ఆ వ్యామోహం ఉంటే నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అందితే పొందితే ఆనందం, అందకపోతే దుఃఖము. కానీ ఇది ఈ వ్యామోహానికి, భగవంతుడిపై వ్యామోహానికి దానికి దుఃఖం అనేది లేదు. ఎంతసేపు అది అంటే అది ఆ పదార్థం అలాంటిది అన్నమాట. ఎంత చదివినా, ఎంత విన్నా,
విసుగు ఏమైనా కలుగుతోందా అంటే లేదు. ఎప్పుడు విసుగు కలుగుతుందంటే ఒకటే దాన్ని పట్టుకుంటే. అందుకనే ఇన్ని రకాలు మనకి హిందూ ధర్మంలో ఉన్నాయన్నమాట. తక్కిన వాటి దేంట్లో కూడా ఒకటే ఉంటుంది, రసం లేదు. అవునా? మన దాంట్లో రసం ఉంది. ఆస్వాదించడానికి ఎన్నో ఉన్నాయన్నమాట. ఎన్నో మంచి గ్రంథాలు ఉన్నాయి, సంగీతం ఉంది, భగవత్ శ్లోకాలు ఉన్నాయి. అందుకని మనం మనస్సు ఎప్పుడు కూడా మార్పుని కోరుకుంటుందన్నమాట. ఆ మార్పు భగవంతుడి వైపు తిప్పుదాం. అవునా? ప్రపంచం మీద విషయాల మీద కాకుండా భగవంతుని మీదకి తిప్పచ్చు. అలాగే సౌందర్య లహరి, శివానంద లహరి ఎన్నెన్నో ఉన్నాయి నేర్చుకునేకి కదా. కానీ మీరు చూడండి, అలా మనకి అవి చదువుతూ ఉంటే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. అందుకనే అలా చెప్తారు. అందుకే భగవద్వ్యామోహము కేశభూషణము. విషయములపై వ్యామోహము లేక భగవంతుని ఎందే వ్యామోహము కలిగి ఆ వ్యామోహముచే పొందిన గాని జీవింపలేని స్థితి కలిగినట్లు ఆచార్యుని ద్వారా భగవంతుని ఎరింగింపవలెను. అంటే ఆచార్య నుంచి పరమాత్మ ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవాలన్నమాట కదా. అసలు ఇంత సృష్టి ఏమిటి, అసలు విచిత్రం. ఒక్కొక్క పక్షుల్ని చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. అలాగా మనుషుల్లోని, పశువుల్లోని, పక్షుల్లోని, పూలలోని అసలు సృష్టి అంతా ఎంత అందంగా నిర్మించారో. ఆ నిర్మాత్మకుడు ఎవరు? ఒక చిన్న ఆర్ట్కే మనం ఎంతో ఆనందపడిపోతామే. మరి ఇంత ప్రకృతిని, ఈ పక్షులను చూస్తే ఒక్కొక్కటి ఎంత అందంగా ఉంటుందో అసలు మనం చెప్పలేని ఇవి ఉన్నాయన్నమాట. అంత సృష్టిని ఏ కవి కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంశమనుస్మరేజ్య సర్వస్వధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు గీతలో కృష్ణయ్య. అవునా? ఆ భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఆనందంతో అలా కన్నీళ్ళు రావాలి, వస్తాయన్నమాట. గద్గదమవుతుంది కంఠం. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు సహజంగా అర్థమవుతుంది అనుకుంటాను. కృష్ణయ్య అలా ఆ వ్యామోహం కావాలన్నమాట. అవునా? ఇది ఏ సీతమ్మ పంపిన చూడామణి అన్నారు. అంటే పరమాత్మ నా మనస్సు ఎప్పుడు నీ మీదే ఉంటుంది. నా మనస్సు అంటే ఇక్కడ బుద్ధి కదా. నా బుద్ధి ఎప్పుడూ కూడా నీ మీదే ఉంటుంది అని అలా సందేశాన్ని ఆవిడ పంపించారన్నమాట. కాకాసుర వృత్తాంతము చేతను శరణాగత రక్షణము నీచూడగు కాకాసురుని యందు కూడా ప్రదర్శించిన స్వామి తనను ఉపేక్షింప తగదని నివేదించును. చివరకు రాముడు మనస్సులతో బొట్టు నుంచుట గుర్తుగా చెప్పాను. భగవద్ అనురాగము భక్తి కూడా భగవద్దత్తమే కానీ తన యత్నముచే లభించినది కాదని అమ్మ సూచించను అన్నారు. అంటే భక్తి కలగాలి అంటే అది కూడా పరమాత్మ కరుణ ఉండాలి. కరుణ లేనిదే ఇటు పక్కకి ఎవ్వరూ రాలేరు. అవునా? ఎంతో విద్వాంసుడు మన ఇంటి ఎదురుగుండా ఉన్నా మనం ఒక్కసారి కూడా వాళ్ళని దర్శించలేము. వాళ్ళ యొక్క స్థితిని మనం తెలుసుకోలేము. ఎందుకంటే మనకి వాటి మీద ఆసక్తి లేదు. మన విషయాలు మనకు ఉన్నాయి. అందుకే అంటారు, ఇంట్లో కల్పవృక్షం ఉన్నా దాన్ని ఎవరు గుర్తించలేరు. గుర్తించే కెపాసిటీ కావాలి కదా. అలా అన్నమాట. ఈ విధముగా విడుదలను కోరు జీవుడు ముముక్షువు ప్రవర్తింపవలసిన విధానము ఇంతవరకు సూచించబడిను. హనుమ ఆచార్యుడిగా శిష్యుని పరీక్షించను. కానీ శిష్యుడు కూడా గురువును సరిగ్గా తెలిసి కొననిదే గురువుగా వరింపరాదు అన్నారు. గురువు యొక్క జ్ఞాన వైభవమును వారి ఆచరణము చేతాను గుర్తించి అప్పుడు గురువుగా స్వీకరించాలన్నమాట. అవునా? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఏ విధంగా ఆహార విహారాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. సీతమ్మ హనుమను అనుమానించను. హనుమ రాముని దివ్యమంగళ విగ్రహమును గుణములను కీర్తించును, కొంత నమ్మును. ఆ పైన అంగుళీకమున సొంగును స్వస్వరూపమును దర్శింపజేయును. అంటే ఇక్కడ ఏంటి, గురువు తన స్వరూపాన్ని కూడా తెలియపరచాలి కదా.
అందుకని అప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు దేవుణ్ణి చూసారా అంటే నేను చూశానని చక్కగా చెప్పారు కదా, అలా ఉండాలి గురువు అంటే అనమాట. ఇట్లా ఆచార్యుని స్వరూపముని ఎరింగి శిష్యుడు వరింపవలనని సీత తన ఆచరణచే సూచించును. ఆచార్యునికి ఎంత శక్తి ఉన్నను అహంకారం ఉండరాదు. అహంకారమున్నచో ఎంత జ్ఞానమున్నను ఆ జ్ఞానము విషము కలిపిన ద్రాక్షరసము వలే అవునా అనుపయుక్తమగును అన్నారు. ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభము, అహంకారం ఉన్నప్పుడు ఆ పాండిత్యము పనికి రాదు అన్నారు. అవునా, అందుచే అహంకారరహితుడై ఉండవలెను. ఆ విషయమును హనుమయందు సూచించును. సీతమ్మ హనుమను ప్రశ్నించుచు, నీవు ఒక్కడవు తప్ప సముద్రము దాటగలవారు మీ వానరులో లేరు కదా, కార్యము ఎట్లు నెరవేరును అని పలికెను. నిజముగా హనుమ ఒక్కడే సముద్రోల్లంఘనమునకు సమర్థుడు. అయినను హనుమ అహంకరింపక, మా వానర సైన్యములో అందరూ నాకంటే గొప్పవారే, నాతో సమానులో కానీ నాకంటే తక్కువవాడు ఒక్కడునూ లేడు అని చెప్పారు. అంటే అందరూ కంటే నాకంటే గొప్పవారే, సరే నాతో సమానులో కానీ నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరని చెప్పారు అక్కడ. కానీ ఆంజనేయుని యొక్క గొప్పతనం అక్కడ వినయం అన్నమాట. అవునా, అది ఆయన చూపించారు. నాకంటే తక్కువవాడు ఒకడునూ లేడు అని పలుకును. ఇది హనుమ యొక్క అహంకార రాహిత్యమును సూచించను. ఈ స్థితి ఆచార్యునికెంతయో ఆవశ్యకము అన్నారు. డాంబికాలు పనికిరావు ఆచార్యుడెప్పుడు సీదా సాదా. అలాంటి వాళ్ళని గురువు అని మనం అంటే విషయాసక్తి, లోకాసక్తి, కీర్తికాంక్ష ఇలాంటివేవి కూడా గురువుకి ఎవరు సద్గురువు అన్నారు ఇక్కడ. సద్గురువు అంటే సత్యాన్ని తెలిపే గురువు అన్నమాట. ఇట్లు సీతా హనుమ సంభాషణమున శిష్యాచార్య స్వరూపము స్పష్టముగా నిరూపించను. శిష్యుడు ఆచార్యుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ సీతా హనుమ సంభాషణలోనే తెలిసింది. అందుకనే సీతారామాంజనేయ సంవాదం ఎప్పుడప్పుడు ఇది కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను చెప్పడం అంటే మహానుభావులు రచించిన పుస్తకాలు చాలామంది చెప్తారు సీతారామాంజనేయ సంవాదం చదివితే పిచ్చివాళ్ళు అవుతారు అని. అది ఎంత మాత్రము కాదు. సీతారామాంజనేయ సంవాదం, యోగ వశిష్టం ఇవన్నీ తెలుసుకొని చదివిన వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. తెలియక, విషయ జ్ఞానం లేక, అంటే చిత్తశుద్ధి లేక చదివితే అది ప్రమాదానికి గురి చేస్తుందన్నమాట. ప్రమాదానికి గురి అంటే వితండవాదులుగా అయిపోతారు, అంతేగాని అక్కడ జ్ఞానం లభించదన్నమాట. ఇంతవరకు 2 భాగములైనవి, ఒకటి అన్వేషణము, 2 దర్శనము. ఇక మిగిలినది విరోధి నిరసనము అన్నారు. అంటే ఇక్కడ మనలో చాలా అడ్డంకులు ఉంటాయి కదా. గురువు లభించాడు, పరమాత్మ దర్శనం కూడా అయ్యిందనుకుందాం కదా, అన్వేషణ కూడా చేస్తున్నాం, అన్వేషణ చేసే దర్శనం లభించింది కదా. మరి ఆంజనేయులు సీతని అన్వేషించారు ముందు, తర్వాత దర్శనం లభించింది కదా. అలాగా ముందు అన్వేషిస్తాం, ఏదో ఒక రకంగా అన్వేషించి దర్శనం కలిగాక కొన్ని అడ్డంకులు ఉంటాయన్నమాట. అంటే మన మనస్సులోని ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ తొలగించుకోవాలి. ఆ తొలగించే విధానం ఇప్పుడు మనకి చెప్తున్నారు. ఇందు హనుమ సాధకుడుగా భగవద్ అనుగ్రహము నుండి జీవుని తరింపజేయుటకు వచ్చిన ఆచార్యుడుగా, దూతగా మనకు కనపట్టును. భగవత్ ప్రాప్తిని కోరు సాధకుడు ముందుగా దేహము కంటే ఆత్మ వేరు అను జ్ఞానమును పొంది ఆ జ్ఞానముతో కర్మనాచరింపవలెను అన్నారు. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమః అన్నారు కృష్ణయ్య. అంటే ఎవరైతే, అందుకనే క్షేత్రజ్ఞ విభాగ యోగము అని మనకి భగవద్గీతలో వచ్చింది. అంటే కృష్ణయ్య ఏదీ వదలలేదు. జీవుడు ముందుకు వెళ్ళాలి అంటే ముందు మనకు అడ్డంకులు ఏమిటి, అసలు మనలో ఉన్న విషయాలేమిటి, మనలో ఉన్న భాగాలేమిటి, అవునా. అందుకనే సాంఖ్యయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం,
ఇలా ఒక్కొక్కటిగా విభజించి మెల్లిగా వెళ్ళమన్నారు. గుణత్రయ విభాగ యోగం అవునా, ఎన్ని గుణాలు అలా అన్నమాట. అందుకని ముందు అది తెలుసుకోవాలన్నమాట. ఆత్మస్వరూపమును దర్శించుటకు తగిన ఇంద్రియ జయము. ఇంద్రియ జయం లేనిదే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఇంద్రియాలు విషయాల్లోకి ప్రవర్తిస్తూ ఉంటే లోపలికి వెళ్ళడానికి టైం ఏది మనకి, ఆలోచించడానికి అవునా లేదు కదా. ఒక్క నిమిషమే మనకి టైం ఉండటం లేదు. ఉంది ఇంద్రియ జయము. మనోజయము సిద్ధించి సిద్ధిలో సత్వబుద్ధి ఉదయించి, అంటే ఏది సత్యము ఏది అసత్యము, సత్యాసత్య విషయాలు తెలుసుకోవాలి. అంటే నిత్య అనిత్య విషయాలన్నమాట. అవునా. సత్వబుద్ధి ఉదయించి ఆత్మనిష్ఠుడై భగవాన్ని వద్దకు చేరును. సుందరకాండలోని హనుమ ప్రయాణ వృత్తాంతము దీనిని సూచించను. అందుకనే సుందరకాండ జ్ఞానకాండ. ఇది సుందరమైనది ఏమిటి అంటే జ్ఞానమే సుందరం. అవునా. ఆచార్యుడు భగవద్ అనుగ్రహమును పొంది వాని ఆజ్ఞచే సంసారమును ప్రవేశించి భగవత్ప్రాప్తికి తపించును. బంధములో ఉన్న జీవుని అన్వేషించి పరీక్షించి భగవత్ కథాప్రసంగముచే ఆనందమును కలిగించి తన స్వరూపమును శిష్యునకు దర్శింపజేసి మంత్రము నొసంగి ధైర్యమును కలిగించి భగవత్ప్రాప్తికి గల ప్రతిబంధకములను తొలగించి మరలా భగవాన్ని వద్దకేగి జీవుని వ్యామోహమును భగవానునకు విన్నవించి రక్షింపజేయును. నా దాంట్లో పెట్టాను చూడండి, పరిప్రశ్న. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చేయును. ఇది ఆచార్యకత్వమును దీన్ని సుందరకాండ వివరిస్తుందన్నమాట. రామదూతగా హనుమ చేసిన మహాద్భుతమగు వృత్తాంతము సుందరకాండమున నిరూపింపబడినది. సీతారామ భక్తుడుగా హనుమ యందు మనకు దర్శనము ఇచ్చును. సీతాదేవి యందు భగవంతునికి దూరమై బంధములో ఉండి భగవత్ప్రాప్తికై తపించుచున్న ముముక్షువగు జీవుడు ఎట్లు ప్రవర్తింపవలెనో నిరూపించింది సీత. అవునా. సీత అంటే ఇక్కడ జీవుడే కదా. అవునా. నిరూపించును. జగన్మాతగా భగవద్విముఖుడగు జీవుని భగవంతునితో చేర్చుటకు ప్రయత్నము చేసి ఘటకురాలిగా లక్ష్మీ స్వరూపం నిరూపించింది. అంటే ఏమిటి ఇక్కడ, అమ్మవారు మనకి ఆజ్ఞ ఇవ్వాలి కదా. పరమాత్మని చేరడానికి అమ్మ అనుజ్ఞ కావాలి. అమ్మ అనుజ్ఞ అంటే అమ్మని కూడా దాటగలిగే శక్తి వీడికి ఉందా లేదా. అమ్మ అంటే ఎవరండి? మాయ. మాయ అంటే మనస్సు ఇంద్రియాలు, అవునా, విషయవాసనలు. అంటే 3 స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా మాయే. ఈ 3 దాటాలి కదా. అందుకని ఆంజనేయుల వారు అన్నీ దాటుకుంటూ వచ్చారు కదా. అవునా. అలా లక్ష్మీ స్వరూపం. ఏమిటి లక్ష్మీ స్వరూపం అంటే ఏమిటి? మోక్షం కదా. పతివ్రత అయిన స్త్రీ భర్తకు దూరముగా ఉన్నప్పుడు ఎట్లు ప్రవర్తింపవలెనో పాతివ్రత్యము యొక్క మహిమ ఎట్టిదియో సీత నిరూపించును అన్నారు. అంటే ఫస్ట్ మనిషి పవిత్రంగా ఉండాలి. ఏదో ఇక్కడ శారీరకంగానే అని కాదు, మానసికంగా కూడా పవిత్రంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా పనులని చెయ్యాలి. ఎవరితో మాట్లాడినా, ఏ కార్యం చేసినా ఇక్కడ త్రికరణ శుద్ధి చాలా అవసరం అన్నమాట. అప్పుడు కానీ భగవంతుడు మన వైపు దృష్టి మరల్చడు, మనకి మంచి గురువుని అందించరన్నమాట. వచ్చిన గురువులందరూ కూడా దక్షిణ ఇస్తే కానీ ఏది చెప్పరు. అవునా. ఆ దక్షిణ ఇవ్వటం సేవలోనే మన జీవితం అంతా గడిచిపోతుంది. మనకి ఏదైనా లభించిందా అంటే, మనకి ఏదైనా జ్ఞానం కలిగిందా అంటే ఏమీ లేదు, శూన్యం. మళ్ళీ అదే సంసారం, అదే లోకం, మళ్ళీ నెక్స్ట్ జన్మ అదే జన్మ. మరి మీరు ఇంత సేవ చేసి జన్మంతా ఏం సంపాదించారు అంటే ఏమీ లేదు అని అర్థమవుతోంది. మళ్ళీ ఇరుగు పొరుగు దెబ్బలాట్లే. కృష్ణయ్య. సరే. ఇట్లు బాహ్యాంతరార్థములలో సుందరకాండ జీవితమున ఆవశ్యకమగు విషయములను వివరించింది. అంటే బాహ్యం, అంతరం. బాహ్యంలో ఎలా ఉండాలి, ఆంతరంగంలో ఎలా ప్రవర్తించాలి. అవునా.
శ్రీరామ మంత్రము ఓం రామాయ నమః అన్నారు కదా అని 3 భాగములుగా ఉండును. ఇందు ఓం అనున్నది అకారముచే తెలియజేయబడు సర్వేశ్వరునికే, మకారముచే తెలియజేయబడు జీవుడు చెందినవాడని నిరూపించును. అంటే జీవునికి చెందినవాడు అంటే అకార ఉకార మకారాలు కదా. ఓం అకారం చెప్పారు, ఇక్కడ మకారం చెప్పారు. ఓం అను అక్షరముతోనే ఆత్మ పరమాత్మతో చేర్చవలెను. ఓం అను అక్షరముతోనే ధ్యానము చేయవలెను. నిత్యము కలిసి ఉండవలసిన జీవ పరమాత్ములను కలుపుటకు చేయు ప్రయత్నమే అన్వేషణము. ఉన్నది ఒకళ్ళే, కానీ బాహ్యంగా చూస్తే 2, ఆంతరింగంగా చూస్తే ఉన్నది ఒకటే కదా. ఆ అన్వేషణము ఓం అను అక్షరముతో జరుగును. కావున హనుమ సీతను అన్వేషించిన భాగమంతయు ఓం ఫస్ట్ కదా. ముందు ఓంకారం అంటే మంత్రంతో మొదలెట్టాలని చెప్పారు కదా. మంత్రమే పరమాత్మ దగ్గరికి తీసుకువెళుతుంది, అందుకని ఓం అనమాట. ఓం అను మంత్రములోని ప్రథమాక్షరమునకు వివరణము. సీతమ్మ రామునికే చెందినదానని ఐశ్వర్యమును గాని ధనమును గాని కాంక్షింపక తిరస్కరించి రామ వృత్తాంతమును విని ఆనందము నొందిన సీతా వృత్తాంతము రామాయ అను పదము యొక్క అర్థమును వివరించను. ఓం రామాయ, ఇక్కడ నమః తర్వాత చెప్తారన్నమాట. రామాయ అంటే ఏమిటి? నేను నీకు చెందిన దాననే. ఓం అనే మంత్రం ఎక్కడికి తీసుకెళ్తుంది? పరమాత్మ దగ్గరికే తీసుకెళ్తుంది. ఇక్కడ ఓం అనే కాదు, ఏ మంత్ర జపం అయినా సరే చిత్తశుద్ధి కలిగాక, ఇక్కడ చిత్తశుద్ధి అంటే ఇక్కడ త్రిగుణాలు నశిస్తాయి అన్నమాట. సత్వగుణ వృద్ధిలో వచ్చాక పరమాత్మకి ఎవరో తెలుసుకోగలుగుతాడనమాట. అది రామాయ, రాముని కొరకు అను పదము రామునికే చెందినది అని రాముని శేషిత్వమును జీవుని స్వరూపమును నిరూపించును. రాముని గుణములను స్వరూపమును తెలియజేయును. సీతమ్మ చేసిన తపస్సంతయు అదియే. అందుచే సీతమ్మ వృత్తాంతము శ్రీరామవర్ణనము రామాయ అను పదము యొక్క అర్థమును వివరించును అన్నారు. 3వ పదం ఏమిటి? నమః అన్నది విరోధములను తొలగించును. హనుమ అశోకవనమును పాడు చేయుట, లంకను కాల్చుట మున్నగు చివరి కథ ఎంతయు నమః అంటే నేను కాదు, నమః అన్నమాట. రామమంత్రమునకు నమ అను పదము యొక్క అర్థమును వివరించును. ఇట్లీ కాండ రామమంత్రమునకు వివరణముగా సాగినది అనమాట. సీతమ్మచే పూజింపబడిన హనుమ ప్రదేశము నుండి తొలగి వెనుకకు పోదలంచి ఇట్లా ఆలోచించను. సరే, అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోవాలి. సీతమ్మని చూసేశారు కదా, మరి ఈ వార్త రాములు వారికి చెప్పాలి. కానీ అంతకుముందే దూత చేయవలసిన పని ఏమిటి అంటే అక్కడ ఆ లంకలో వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ బలాల్ని అంతా తెలుసుకోవాలి కదా. దూతగా వచ్చిన వాళ్ళు ఊరికే ఓ మాట అనేసి వచ్చేయకూడదు. కార్యమంతయు పూర్తి అయినది, ఇక కొద్దిగా మిగిలి ఉన్నది. సీతమ్మను చూచితిని, ఇక నేను రాక్షసుల బలమును దుర్గమును పరీక్షించవలెను. వీరి వద్ద సామదాన భేదములు పనికిరావు, దండమునే ఉపయోగించవలెను అనుకున్నారు. తామసులకు రాక్షసులకు సామము పనికిరాదు. మెలిగెత్తే వాళ్ళు వింటారా? వినరు కదా. ధనముచే బలిసిన వారల వద్ద దానము కుదరదు. ఇది నీకు ఇస్తాను, అక్కడ లంచం ఎవరు అడగరు, ఎందుకంటే వాళ్ళకే బోల్డ్ ఉంది కదా, లంచానికి లొంగరు. బలదర్పితులకు జనులు భేదముచే చీల్చుటకు ఆవశ్యకమైన వారు అన్నారు. అవునా? సరే, ఏదో రకంగా వీళ్ళని చీల్చాలన్నమాట. అందుచే పరాక్రమమునే వీరి ఎడల చూపవలయును. ఇక్కడ బలదర్పితులకు జనులు భేదముచే చీల్చుటకు ఆవశ్యకమైన వారు కారు అన్నారు. అంటే ఇక్కడ అందరూ కూడా అక్కడ బలవంతులే కదా. అక్కడ రావణాసురుడు అంటే అందరికీ కూడా ఇష్టమే, ఎవరికి కూడా అయిష్టుడు అనేవాడు ఎవరూ లేరు. వ్యతిరేకత అక్కడ లేనప్పుడు వాళ్ళని జయించడం కష్టం కదా. ఒక ఇంట్లో ఎవరికైనా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే రెండో వాడిని మన వైపుకు లాక్కోవచ్చు. అందరూ కలిసి ఉన్నప్పుడు ఎవరిని నువ్వు జయించగలవు లేదు కదా, అలా అన్నమాట.
అందుచే పరాక్రమముచే వీరేడలు చూపవలేను. అందుకని పరాక్రమమే వీళ్ళ విషయంలో చూపించాలి అనుకున్నాడు. రాక్షస బలాబలములను రావణుని హృదయమును ఎరుంగుటకు పరాక్రమము తప్ప వేరొక మార్గము లేదు. యుద్ధములో రాక్షసులను కొందరను చంపినచో వారు మెత్తపడుదురు. చేయవలసిన పనిని చేయుచు ఎవడు మరికొన్ని పనులను ఎక్కువగా చేయునో వాడు కార్యమును చేయగల సమర్థుడు. మొదటి కార్యము చెడకుండా మరికొన్ని కార్యములను సాధించుట కార్యసాధకుని లక్షణము. స్వల్పమైన కార్యమును సాధించుటకు కూడా అనేక విధముల యత్నములు చేయవలెను. అయినచో ఇట్టి మహాకార్యమున చెప్పునదేమున్నది అన్నారు. ఒక విషయమును తెలుసుకొనుటకు ప్రయత్నించి అనేక విషయములను ఎరుంగగలిగిన వాడే కార్యసాధనమున సమర్థుడు అన్నారు. ఇందులో మనకు చాలా నీతి తెలుస్తుందన్నమాట. శత్రుబలము యొక్క మా బలము యొక్క శక్తులలోని తారతమ్యము నెరింగి నేను కిష్కింద గేగవలేను అన్నారు. అంటే శత్రుబలము ప్లస్ మా బలము రెండిటి యొక్క తారతమ్యం తెలుసుకుని నేను కిష్కిందకి వెళ్ళాలి. అప్పుడే నేను మా ప్రభువు శాసనమును పాటించగలిగినట్లగును. రాక్షసులతో బలాత్కారముగా యుద్ధము కలుగవలెను. అట్లు యుద్ధము తనంత వచ్చినట్లు చేయవలెను అన్నారు. అంటే కెలకాలి కదా, ఇక్కడ ఊరికే ఇలా చూసి అలా సైలెంట్గా వెళ్ళిపోతే రాక్షసుల కోపాలు ఎలా వస్తాయి? కోపం కలిగించాలి కదా వాళ్ళకి. అందుకని అప్పుడు రావణుడు తన వారి బలమును నా బలమును ఎరుంగగలడు. సైన్యముతో మంత్రులతో కూడిన రావణుని నేను చూడవలెను. నా మనస్సులోని అభిప్రాయమును ఎరుంగవలెను. అప్పుడు నేను సుఖముగా వెనుక కేగగలను. అంటే వాని మనస్సులోని ఏమిటి అభిప్రాయం? సీతను వదులుతాడా వదలడా? యుద్ధానికి వస్తాడా కాళ్ళబేరానికి వస్తాడా అని వాళ్ళ మనసులో విషయం తెలుసుకోవాలి కదా. అలా అనమాట. నేను సుఖంగా వెనుకకు కేయగలను. అట్లు రావణుని చేరుటకు ఒక్కటే ఉపాయము కానవచ్చుచున్నది. నేత్రములకు మనస్సునకు మనోహరమగు నందన వనమును బోలిన రావణుని ఈ వనమును అగ్నిహోత్రుడు ఎండిన వనమును కాల్చినట్లు ధ్వంసము చేయుదును అని అనుకున్నారు. రావణాసుడికి ఈ నందనవనం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ వనము ఈ వనము పాడు కాగా రావణునకు కోపం వచ్చును. దానితో అశ్వములతో రథములతో ఏనుగులతో కూడిన త్రిశూల పట్టి సాధి, త్రిశూలము పట్టి, ఇక్కడ అక్షరాలు సరిగ్గా పట్టలేదు, త్రిశూలము పట్టి ఆయుధముతో కూడిన సైన్యమును రావణుడు నాపై పంపును. అప్పుడు నాకు వారితో యుద్ధము కలుగును. చండ పరాక్రమములగు రాక్షసులతో అనన్య పరాక్రమునగు నేను యుద్ధము చేసి రావణుడు పంపిన సైన్యమును చంపి నేను సుఖముగా కిష్కిందకేగుదును అని హనుమ మనసులో ఆలోచించసాగారు. వెంటనే భీమపరాక్రముడకు మారుతికి కోపము గలవాడై పెనుగాలి వలె తొడల వేగముతో చెట్లను ఊపుట ప్రారంభించెను. పక్షులతో నిండిన వృక్షములతో లతలతో కూడిన ఆ అంతఃపుర వనమును వీరుడకు హనుమ భంజించెను. వృక్షములు విరవబడెను, జలాశయములు కూలద్రోయబడెను, పర్వత శిఖరములు పిండి చేయబడెను. ఆ వనము చూచుటకు బాధను కలిగించుచుండెను. బెదిరైన పక్షుల కూతలతో కూలిన ఒడ్లుగల జలాశయములతో వాడిన ఎర్రని చివుళ్లతో వనమంతయు కార్చెచ్చు కాలినట్లుండెను. లతాగృహములు చిత్రగృహములు పాడు చేయబడినవి, మహోరగములు క్రూరమృగములు పీడింపబడినవి, శిలాగృహములు కూలద్రోయబడినవి. ఇట్లా మహావనమంతయు రూపుచెడి ఉండెను. ఇష్టం వచ్చా, అందుకనే కోతి చేష్టలు అంటారు కదా. కానీ ఇక్కడ కోతి చేష్టలు కాదు, మహాబలశాలి అయిన హనుమ చేష్టలు అన్నమాట. ఆయన కోపం వస్తే ఎంతటి కార్యాన్నైనా చేయగలరు. ఇక్కడ మనకి సుందరకాండలోని 41లోని 20వ శ్లోకం. సా విహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతా దశాస్య ప్రమదావనస్య కపేర్ధలాధి ప్రమదావనస్య అన్నారు. అంటే ఉద్యానభంగమును చేయుచున్న హనుమ ఎంత హేళనగా ఆ వనమును ధ్వంసము చేయుచున్నాడో స్ఫురించినట్లు శబ్ద చిత్రములతో ఈ శ్లోకము కవి రచించని. ఏమన్నారు? సా విహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతా దశాస్య ప్రమదావనస్య కపేర్ధలాధి, కపేర్బలాద్ధి అనమాట, కపేర్బలాద్ధి ప్రమదావనస్య అన్నారు.
అంటే అశోకలతా ప్రతాన అంటే ఆనందింపదగిన లతా సమూహములు గల వనస్థలి శోకలతా ప్రతానాయను అన్నారు. అంత ఆనందాన్ని కలిగించేది దుఃఖాన్ని కలిగించేదిగా మారిపోయింది. శోకముతో నిండిన లతా ప్రతానములు గలది ఆయను. దశాస్య ప్రమదావనమందలి వనస్థలి ప్రమదావనుడగు హనుమ యొక్క బలముచే శోకింపదగిన తిథినంజని వనస్థలి శోక లతా ప్రతాన కదా. జాత దశస్య ప్రమదావనస్య అది దశాస్య ప్రమదావనమునందలి వనస్థలి ప్రమదావనుడగు హనుమ యొక్క బలముచే శోకింపదగినది స్థితి చెందెను. ఇది రావణ ప్రమదావనము. అంతఃపుర స్త్రీలు సంచరించడి వనమన్నమాట ఇది. హనుమ ప్రమదావనుడు అంటే ప్రమద ప్లస్ అవన అంటే = సీతారక్షకుడు కదా. ఇట్లు శబ్ద చిత్రములతో అందముగా నడిచినది శ్లోకము. ఈ విధముగా వనమును పాడు చేసి మహాత్ముడగు రావణుని మనస్సునకు అప్రియమును కలిగించి మహాబలుడగు రాక్షసులతో ఒక్కడే యుద్ధము చేయదలంచి కాంతిమంతుడై తోరణమునధిష్ఠించి హనుమ ఒప్పుచుండెను అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పక్షుల అరుపులు చెట్లు విరిగిన చప్పుళ్ళు విని లంకలోనున్న వారందరూ భయముచే కలత చెందారు. ఆ వనములోని మృగములు పక్షులు భయముచే బెదిరి పారిపోవుచుండెను. రాక్షసులకు ఘోరముగు అపశకునములు కనపట్టుచుండెను. సీతమ్మ వద్ద కాపలా ఉన్న రాక్షస స్త్రీలు నిద్ర నుండి తెలివి రాగా ఆ వనమునంతయు ఒక కోతి పాడు చేయుచుండుట చూచిరి. ఆ రాక్షస స్త్రీలను చూచి మహాబలుడుగు హనుమ వారికి భయమును గోల్పున్నట్లు రూపమును కనిపింపజేసెను. కొండవలేనున్న మహాకాయుడగు ఆ వానరుని చూచి రాక్షస స్త్రీలు వీడెవడు, ఎవనివాడు, ఎట నుండి వచ్చాను, ఎందుకు వచ్చెను, నీతో వీడేమి మాట్లాడాను చెప్పుము, భయపడకము అని సీతమ్మను అడిగిరి. అంటే సీతమ్మతో మాట్లాడాడు కదా హనుమ. అప్పుడు పతివ్రతయ్యకు సీత భీమరూపులగు రాక్షసులను నేనెట్లెరుంగగలను, ఎవడో ఏమి చేయునో మీరే తెలుసుకొనుడు. ఎందుకంటే మీరు రాక్షసులు కదా, ఎవరి మనస్సులో ఏముందో మీకు తెలిసిపోతుంది కదా. నేనే ఉంది ఒక మానమాతృరాలను, నాకేం తెలియదు కదా, మీరే అడగండి అని చెప్పింది. ఎలాగా? అహిరేవ హెహే పాదాన్ విజానాతిన సంశయ. సుందరకాండలో 42లో 9వ శ్లోకం. అహిరేవ హెహే పాదాన్ విజానాతిన సంశయ అంటే పాము పామే ఎరుంగును అవునా, సంశయమే లేదు. నేను కూడా వీరిని చూచి భయపడితిని, ఎవడో తెలుసుకున్న లేకపోతేని, కామరూపముతో వచ్చిన రాక్షసుడే అనుకుంటుని అని పలికాను. ఎందుకంటే ఇక్కడ ఏంటి, మీరు రాక్షసులు కాబట్టి మీకే తెలియాలి, నాకేమీ తెలియదు అని చెప్పింది. తత్వదీపిక ఇచ్చట సీత అసత్యము పలికినది, అట్లు పలుకవచ్చునా అని సందేహము కలుగును. మనకు అన్ని సందేహాలే కదా. సీతే అబద్ధాలు చెప్పింది, నేను చెప్తే ఏమవుతుందంటే రేపొద్దు నుంచి మళ్ళీ మనం రేపొద్దు నుంచి అంటే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము. అసత్యం అది సత్యమా అసత్యమా ఇప్పుడు మనకి తెలుస్తుంది. హనుమ తన ప్రాణరక్షకుడు, నిజము చెప్పినా అతనిని హింసింతురు. అందుచే నిజము చెప్పుట తప్పు, చెప్పకున్న అసత్య దోషము వచ్చును. తాను సత్యము పలికినందువలన వేరొకరికి అపాయము కలుగునప్పుడు ఆ అసత్యమాడి వారిని అపాయము కలగకుండా చేయుట ధర్మము అన్నారు కదా. ఎప్పుడు అసత్యం చెప్పాలి? అసత్యం వల్ల ఎదుటివాడికి ఆపద కలిగితే ఆ సత్యాన్ని చెప్పకూడదు, అసత్యం ఆడకూడదు. లేదు ఆపద కలిగితే అసత్యం ఆడచ్చు కదా. ఎందువల్ల అంటే ఆయన గురువు కదా, తను రక్షించడానికి వచ్చినవాడు కదా. అది కలగకుండా చేయుట ధర్మము. ఇట్లు సత్యమాటుడిచే వచ్చిన పాపమును తాను పొందుగాక అని భావించి భూతహితమే సత్యము గనుక తానిట్లు చెప్పుట సత్యమేయని సీతమ్మ అట్లు పలికెను. ఆమె చెప్పిన దానిలో సత్యము అసత్యము కూడా ఉన్నది. మొట్టమొదట వానరుని తానెరుంగకపోవుట, భయపడుట, రాక్షసుడనుకొనుట కూడా సత్యమే కదా. ఇంతవరకు మనం చదువుకున్నాం కదా ఫస్ట్ నుంచి. ఏమన్నా సత్యమే కాన సత్యము చెప్పింది. రెండవది పాము అనుటకు సంస్కృతమున అహి అనే పదము వాడెను. అహి అను పదమునకు 2 అర్థములు. ఒకటి పాము, రెండోది అంతఃశత్రువు.
సీతమ్మకు రాక్షస స్త్రీలు అంతఃశత్రువులు, రాక్షస స్త్రీలకు హనుమ అంతఃశత్రువు, అంతే కదా. అందుచే వాని జాడ మీకే తెలుగునని చమత్కారంగా పలికెను అన్నారు. ఇక్కడ అసత్యము కాదు, అలా అని సత్యము కూడా కాదు కదా. హనుమ ఆచార్యుడు, సీతమ్మ శిష్యురాలు. అతని శరీర రక్షణమునకు ఆమె అసత్యమాడినను దోషము రాదు. ఎందుకంటే హనుమ తిరిగి తన భర్త దగ్గరికి చేరాలి, తన్ను మళ్ళీ తీసుకువెళ్ళేటట్టు చేయగలిగేది హనుమ ఒక్కడే కదా. అందుకని ఆయన ప్రాణాలకి భంగం కలగకూడదు కదా, దోషము రాదు. ఆమె రక్షణమునకు ఆమె ప్రయత్నించి కొనకూడదు, అవునా. తగిన గురువు రక్షణకు తాను జాగరూకత వహింపవలెను, అవునా. మరి ఆయన్ని మళ్ళీ రక్షించాలి కదా. అందుచే ఆమె అసత్యమాడినది. ఇట్లే రాముడు కూడా అయోధ్య నుండి బయల్వెడలి అరణ్యమునకు వచ్చినప్పుడు అసత్యమాడుమని సుమంతునితో చెప్పాను కదా. రాముడు కూడా అరణ్యానికి బయలుదేరేటప్పుడు వెనకాతల తండ్రి పరిగెడుతూ ఉంటాడనమాట. అప్పుడు రథికుడితోటి చెప్తాడు, అసత్యం ఆడతాడనమాట. ఏమిటి? రథముపై సీతారామ లక్ష్మణులు ఎగుచుండగా వెనక నుండి దశరథుడు వచ్చుచూ ఆపుము ఆపుము అనుచుండెను. రాముడు రథము సందడిలో వినపడలేదని రేపు తండ్రి గారితో చెప్పుదువు, ఇప్పుడు పోనిము అన్నారు. అది కరెక్టే కదా. అంటే ఆ రథము సందడిలోని తండ్రి మాట నాకు వినపడలేదు అని నువ్వు చెప్పు. ఎందుకంటే ఇది ఒకరిని అసత్యమాడుమని చెప్పుట, ఇది మరియు దోషము కదా. రాముడి ఇట్లేలా చేశాను అని సందేహము కలుగును. కానీ ఇది ధర్మమే. ఎలా అంటే తండ్రి ధర్మాచరణమునకు సమర్థుడు కానప్పుడు కుమారుడు వాని పక్షమున ధర్మమును ఆచరింపవలెను. రాజు దేశమునకు మూలము, అతడు అసత్యవచనుడు కారాదు. అతని సత్యమును నిలుపుటకు కుమారుడైనను మంత్రి అయినను అసత్యమాడవచ్చును అన్నారు. ఎందుకంటే అరణ్యానికి పంపించలేదు అని మళ్ళీ దశరథుని అంటారు కదా ప్రజలు. మరి అక్కడ కైక ఆల్రెడీ సిద్ధంగానే ఉంది. అన్ని మాటలు నువ్వు సత్యవంతుడు అంటావు, నాతో అబద్ధం ఆడేవు, 2 వరాలు ఇస్తాను, ఇది కథంతా మనకు తెలిసిందే కదా. అందుకని ఆయన మాతని సత్యం చేయడం కోసము రాముడు అసత్యం పలికాడు, అవునా, ఆడవచ్చును. అందుచే తండ్రిని సత్యవచమని చేయుటకు సత్యవచనుని చేయుటకు సుమంత్రుని అసత్యం ఆడమని రాముడు ప్రేరణ చేయుట ధర్మమే. ఇట్లు సీతమ్మ పలికిన మాటలను విని రాక్షస స్త్రీలు రావణునితో నివేదించుటకేగిరి. రావణుని సమీపమునికేగి ఆ వానరుని గురించి చెప్తున్నారు ఇక్కడ. రాజా, భీమ శరీరుడకు ఒక వానరుడు అశోకవనము మధ్యములో సీతతో మాట్లాడినాడు. అతనిని గురించి మేమెంత అడిగినను సీతమ్మ చెప్పుటలేదు. అతడు ఇంద్రుని దూతయో కుబేరుని దూతయో సీతను వెదుకుటకు రాముడే పంపినాడో తెలియదు. అద్భుత రూపుడగు ఆ వానరుడు మృగగణాకీర్ణమగు నీ ప్రమదావనమును తుడిచిపెట్టినాడు. అందాతడు పాడు చేయని ప్రదేశము ఒకటియూ లేదు. జానకి వసించిన ఆ వృక్ష ప్రాంతమే అతడు పాడు చేయలేదు. శ్రమచేతనో జానకిని రక్షించుటకో తెలియదు. అతనికి శ్రమ ఏమీ జానకిని రక్షించుటకే సందేహము లేదు. సుందరములకు చిగుళ్లతో పూలతో నిండిన బలసిన శింసుభావృక్షమును మాత్రమే అతడు పాడు చేయకుండా వదిలినాడు. ఉగ్రుడా వగు నీవు ఉగ్రరూపుడగు ఆ కోతికి తగిన దండమును ఆజ్ఞాపించవలెను. నీవు మనసులో ప్రేమించిన సీతమ్మతో మాటలాడుట ప్రాణములు తీసిన పని అని చెప్పిరి. రాక్షస స్త్రీలు పలికిన మాటలను విని రావణుడు హోమము చేసిన అగ్నిహోత్రము వలె కోపముతో మండిపడెను. దీనికి దృష్టాంతం ఏం చెప్తున్నారంటే, దీప్తాభ్యామివ దీపాభ్యాం సార్చిష స్నేహ బిందవ అన్నారు. అంటే కోపము కలిగిన అతని నేత్రముల నుండి కన్నీటి బిందువులు మండుచున్న దీపముల నుండి మంటతో నూనె బొట్లు పడినట్లు పడెను అన్నారు. అబ్బా, అగ్నికణాలన్నమాట. అగ్నిలోంచి దీపం వెలిగిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు దీపంతో నూనె కూడా కింద పడుతూ ఉంటుందన్నమాట. అగ్నికణాల్లాగా పడుతుంది. అలాగా రావణుని యొక్క కోపం ప్రజ్వలించిందనమాట. అది ఇందులో చెప్పించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తత్వదీపిక ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.